ఓం శ్రీ గురుభ్యో నమ. ఇన్సూరెన్స్ చేయించారా? ఏదైనా ఇన్సూరెన్స్ పథకం తీసుకున్నారా? ఏ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్నారండి? ఎన్నో ఇన్సూరెన్స్లు ఉన్నాయి కదా. లైఫ్ ఇన్సూరెన్సా, హెల్త్ ఇన్సూరెన్సా, వెహికల్ ఇన్సూరెన్సా, ప్రాపర్టీ ఇన్సూరెన్సా, ఇంకా మన ఇంట్లో కుక్క పిల్ల ఉంటే దానికి కూడా ఇన్సూరెన్స్ ఉంది ఈ రోజుల్లో. ఏ ఇన్సూరెన్స్ గురించి మీరు అడుగుతున్నారు? సరే, ఏ ఇన్సూరెన్స్ అయినా మనం ప్రీమియం కట్టాలా వద్దా? ప్రీమియం రూపంలో మనం నగదు పైసలు చెల్లిస్తేనే మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఎన్నో రకాల ప్రీమియంలు. అవును, మేము ఈరోజు ఇక్కడికి ఆశ్రమంకి వస్తే మీరు ఎందుకని ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్నారు అనే డౌట్ ఉందా? ఏమన్నా ఆశ్రమం, మీ ఆశ్రమం కూడా చాలా ఆశ్రమాలలాగా ఇన్సూరెన్స్ కంపెనీ ఏమైనా మొదలుపెట్టారా అనుకుంటున్నారా? అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఇన్సూరెన్స్ అనేది ఒక ఆంగ్ల పదం కదా. దాని యొక్క అర్థం ఏంటి? దాని యొక్క ఎంటిమలాజికల్ మీనింగ్ ఏంటి? ఇన్సూరెన్స్, ఎన్ష్యూర్, అష్యూరెన్స్ అంటే దట్ విచ్ గివ్స్ అస్ అష్యూరెన్స్. ఏదైతే మనని సంరక్షిస్తుందో, ఆ భావన కల్పిస్తుందో అది ఇన్సూరెన్స్. సరే, తెలుగులో ఇన్సూరెన్స్ని ఏమంటాం? భీమా. కన్నడలో భీమా, భీమే. ఈ భీమా అనే పదానికి వ్యుత్పత్తి అర్థం ఏంటి? భీమా అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఇది భీమ్ అనే శబ్దం నుంచి వచ్చింది. భీమ్ అంటే భయం, భయం. భీమ్ మరి భీమా అయింది. అదేలా? పర్షియన్ భాషలో ఉంది. భీమా అంటే తెలుగులో చెప్పాలంటే ధీమత్వం. ధీమత్వం అంటే ధైర్యం. ఏదైతే ధైర్యం ప్రసాదిస్తుందో, మనకి ఏదైతే దిగులు లేకుండా చేస్తుందో అది భీమా. ఏ దిగులు లేకుండా చేయటానికి ఒక ప్రీమియం అడుగుతున్నారు కంపెనీలు. కానీ దానివల్ల మనకి ఏ దిగులు లేకుండా ఉంటుందా? ఉండదు కదా. అంటే ఏంటి అసలు ఈ ఇన్సూరెన్స్, ఈ ధీమా అంటే? అంటే అలాంటి ఇన్సూరెన్స్లు ఏమైనా ఉన్నాయా? ఏ దిగులు లేకుండా జీవించడానికి ఉన్నాయి అంటున్నాం. ఏంటి ఆ ఇన్సూరెన్స్? ఎమ్మటే చెప్పండి అంటారు. ఒక ఈశ్వర ఇన్సూరెన్స్ పాలసీ అని ఒకటి ఉంది. ఈశ్వర బీమా పథకం ఉంది. ఈశ్వర బీమా పథకం. అసలు ఈశ్వరుడు అంటే ఎవరు? ఎవరైతే ఈ సృష్టికి కర్త, దీన్ని పరిరక్షించే ఆయన ఎవరో ఆయనే ఈశ్వరుడు. ఎలా? ఏ రూపం? ఏ రూపంలో అన్నా రాగలరు ఆయన. ఏ రూపం లేకుండా కూడా ఉండగలరు. ఇదేంటి? అవును, అన్ని రూపాలు ఆయనయే. ఆయనకి ఎప్పుడు ఎలా కావాలంటే అలా ఆ రూపంలో రాగలరు. ఒకసారి వచ్చారు, మళ్ళీ ఇంకా రారు అని అంటలా ఇక్కడ.
అంటున్నారా? అలా కొంతమంది అంటున్నారుగా. అలా కాదు. లేకపోతే ఆయనకి రూపమే లేదు, ఆయనే ఈశ్వరుడు. అలా కాదు. ఈశ్వర శక్తి అంటే అదే కదా. ఎలా కావాలంటే అలా, ఎక్కడ కావాలంటే అక్కడ ప్రకటన అవటమే ఈశ్వర శక్తి. ఇలాంటి చెప్పే సంప్రదాయం, దానికి మనకు తెలిసిన పేరే సనాతన ధర్మం. మన వాడుక భాషలో హిందూ ధర్మం అంటుంది. ఈశ్వరుడు సరే, ఈశ్వరుడి గురించి తెలిసింది. ఇప్పుడు ఏమన్నా ప్రీమియం ఉందా? ఇక్కడ ఉంది అంటున్నాం. ఇక్కడ కూడా ప్రీమియం. ఏంటి ఇక్కడ ప్రీమియం? శ్రద్ధ. శ్రద్ధ అనేది కోరుతున్నాడు ఈశ్వరుడు. అంటే శ్రద్ధ అనే ప్రీమియం కనుక మనం చెల్లిస్తే మనకే ఏ దిగులు లేకుండా జీవించే ఒక జీవితాన్ని ఆయన మనకి సమకూర్చగలరు. ఇలాంటి ఇన్సూరెన్స్ తీసుకున్నారా? ఈశ్వర ఇన్సూరెన్స్ పాలసీలో చేరారా? చేరారు. ఎంతో కొంతమంది చేరారు కాబట్టి ఇక్కడ ఉన్నారు అసలు కదా. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎలా వచ్చారు ఇక్కడికి? ఏదో ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ మీ దగ్గరికి వచ్చి ఉంటాడు. దీనికి కూడా ఏజెంట్లు ఉన్నారా? ఉన్నారు. ఎక్కడున్నారు? ఎవరైతే మీకు ఈశ్వరుడి మీద విశ్వాసం కల్పించడానికి మీకు ప్రోత్సాహం ఇస్తున్నారో వాళ్ళందరూ ఏజెంట్లే. మీ ఇంట్లో మీ తల్లిదండ్రుల కాడి నుంచి ఏదో ఒక రకంగా ఏజెంట్లే. అసలు అందరికన్నా గొప్ప ఏజెంట్ ఎవరో తెలుసా? శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయన ఏంటి ఏజెంట్ అంటున్నారు? అవును. కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంటే అర్జునులు వారు ఏమయ్యారు? నిశ్చేష్టులయ్యారా? నేను చేయలేని యుద్ధం, అంతా ఎక్కడ చూసినా మరణమే కనపడుతుంది, నా సొంత వారు మరణిస్తున్నారు, ఇంకా ఎందుకండి ఈ యుద్ధం, నేను చేయను అన్నారు. పరమాత్మ ఏం చేశారు? ఊరుకున్నారా? ఊరుకోలే. అక్కడ మొట్టమొదటిసారి ఆయన ఏం చేశారు? ఈ ఈశ్వర ఇన్సూరెన్స్ పాలసీని ఆవిష్కరించారు. రా జేరు, ఫ్యామిలీ గ్రూప్ ఇన్సూరెన్స్ తీసుకో అన్నారు. ఎవరితో? అర్జునుడితో. ఇక నిశ్చంతగా నువ్వు యుద్ధం చెయ్యి. ఏంటి ఆ ఇన్సూరెన్స్ స్కీమ్? ఏం చెప్పారు అసలు ఆయన చేశారు కదా యుద్ధం. అంత ఉన్మేషంతో, అంత ఉత్సాహంతో ఈయన యుద్ధం చేయగలిగారంటే ఏం చెప్పారో కొంచెం టూకీగా మనం కూడా చూద్దామా? ఏం చెప్పారు ఆయన? అహం సర్వస్య ప్రభవ, మత్త సర్వం ప్రవర్తతే. నా నుంచే ఈ సృష్టి ఉద్భవం అయింది అన్నారు. నా వల్లే ఇక్కడ ఏం జరిగినా అదంతా నా వల్లే అన్నారు. ఈ సమస్త విశ్వం అంటే ఈ సమస్త విశ్వానికి మూల కారణం నేను అన్నారు. నేను అంటే అక్కడ ఎవరో ఈశ్వరుడు. నేనే అంటున్నారు ఆయన. నా వల్లే ఇక్కడ ఏం జరగాలన్నా నా వల్లే. శివ ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు, అది మనకు తెలుసు కదా. అదే కదా ఆయన చెప్పింది. ఇక్కడతో ఆగల. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే స చరాచరం. ఏం జరగాలన్నా అది నా వల్లే. అవునా? హేతు నాణ్యేన కౌంతేయ జగత్ విపరివర్తతి. అంటే ఇక్కడ ఏం జరగాలన్నా అంతా నా వల్లే. ఆధ్యాత్మికంగా, ఆది భౌతికంగా, ఆది దైవికంగా ఏం జరగాలన్నా దాని వెనకాల నేనే ఉన్నానంటున్నారు ఆయన. అంటే ఆయన ఎవరు? ఆయన అధ్యక్షతనే ఇవన్నీ జరుగుతున్నాయి.
సో ఆయన ఎవరో ఇప్పుడు ఈ భాషలో ఇప్పుడున్న భాషలో చెప్పాలంటే హీ ఈజ్ ద సిఇఓ. అవునా? ఇది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. దేనికి? ఈ విశ్వానికి. అంతేనా అంటే కాదు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కూడా ఆయనే. ఎందుకంటే ఆయన తలుసుకోకుండా ఏమీ జరగదంటున్నారు. మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు దిగులు పడతావు? సరే, ఇప్పుడు ఇది విన్న తర్వాత మీకు ఏమైనా ఉత్సాహం వచ్చిందా? మీరు అనుకోవచ్చు, ఈశ్వరుడు గొప్పవాడండి, అది మాకు తెలిసిందే, కానీ దానివల్ల నాకు ఉపయోగం ఏంటి? ఇప్పుడంతా ఈ రోజుల్లో లాభం కదా, నాకు లాభం ఏముందా అంటూ ఎంత కొంత లాభం ఉండాలి కదా. లాభం లేకుండా మళ్ళీ ఒక కొత్త పాలసీలోకి మేము ఎందుకు జాయిన్ అవటం? ఆ లాభం ఏంటో కూడా ఆయనే చెప్తారు. ఆయన మనకన్నా బాగా తెలియలేదు. ఆయన ముందు ప్రీమియం చెబుతున్నారు, మీరు కట్టాల్సిన ప్రీమియం, తర్వాతే దాని లాభం చెప్తారు. ఏంటి ఏం చెబుతున్నారు ఆయన? అనన్యా చింతయంతో మా ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మీ ప్రీమియం ఏంటి? మీరు ఇవ్వాల్సింది అనన్యమైన భక్తి, అనన్యమైన శ్రద్ధ మీ దగ్గర ఉంటే ఈశ్వరుడి పట్ల, ఇంకా మీ యోగక్షేమాల సంగతే నాకు వదిలేయండి అన్నారు ఆయన. మీకు మీరు మర్చిపోండి అన్నారు. చాలా? ఇంకేమన్నా కావాలా? యోగక్షేమం అంటే మనకి ఉన్నదే సంరక్షించి పెడతారు, మనకి లేనిది సమకూరుస్తారు. మరి అది చాలదా? అంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో పల కారణాల వల్ల దుఃఖం వస్తుంది కదా, దుఃఖం గురించి మాటే లేదు. అవునా? అన్నిసార్ల ఇంట్లోనే దుఃఖం, ఇంటి బయటికి వెళ్తే దుఃఖం, ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక కారణంగా దుఃఖం. ఈ దుఃఖం నుంచి బయటపడాలి కదా. మరి దానికి కూడా ఉంది భగవంతుడి దగ్గర. ఏమంటున్నారు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మీరు పని చేయండి, అచంచలమైన భక్తి, నిస్వార్థమైన భక్తి గనక మీరు కలిగి ఉంటే అప్పుడు దుఃఖం అనేది మీ దగ్గర కూడా రాదంటున్నారు. ఎవరన్నారు? స్వయం ఈశ్వరుడే అన్నారు. దుఃఖం మిమ్మల్ని అంటదు, అంటే అవకాశం లేదంటున్నారు. అది సాధ్యమా? సాధ్యం కాబట్టేగా చెప్పింది. కానీ ఏం చెప్పారు ఇక్కడ? అనన్యమైన భక్తి, శ్రద్ధ, శరణాగతి ఉండాలని చెప్పారు కదా. అది ఉంటే మీకు దుఃఖం ఉండదు అంటున్నా. దుఃఖం అసలు అంటదా? అంటదు. ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? ఈశ్వరుడు అంటే ఎవరు? సర్వశక్తి సంపన్నుడేనా? సర్వజ్ఞుడేనా? ఆయనే కదా ఈశ్వరుడు అంటాం మనం. సర్వజ్ఞుడు అంటే ఆయనకి తెలవకుండా ఏమన్నా? సర్వశక్తి సంపన్నుడు అంటే ఆయన చేయలేనిది ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఆయన ప్లాన్ వల్ల మనం అసలు ఇక్కడికి వచ్చాం. మనం ఇదిగో ఈయన మా తల్లిదండ్రుల్లో మనం అంటున్నాం.
వాళ్ళ ద్వారా మన ఇక్కడికి పంపించాడు ఆయన. అవునా? మనకి ఇక్కడికి రాగానే మనకి ఆహారం సమకూర్చింది ఎవరో? తల్లి రూపంలో మనం తీసుకున్న తల్లి ద్వారా మనకి ఆహారం ఇచ్చింది ఎవరు? ఈశ్వరుడే కదా. సర్వశక్తి సంపన్నుడా కాదా ఈశ్వరుడు? మరి అలాంటి అప్పుడు ఆయన తలుసుకుంటే జరగంది ఏమీ లేనప్పుడు ఆయన మీద భక్తి, శ్రద్ధ, విశ్వాసం ఉంటే మనకు దుఃఖం ఎలా వస్తుంది? దుఃఖం రాదు కదా, మనకి అంటదంటున్నా. ఎందుకని? ఏం జరిగినా ఆయన వల్లే జరుగుతుంది అనేది మనలో దృఢంగా ఉంటే మనకి బాహ్యంగా దుఃఖంలా కనిపించిన ఆ దుఃఖాన్ని మనం సహించే శక్తి కూడా ఆయనే మనకిస్తారు. అవునా? అంతేకాదు, ఇంకా సూక్ష్మంగా చూస్తే ఈ 2 మంత్రాలు ఇక్కడ నిత్యయుక్తానాం అంటే ఈశ్వరుణ్ణి సర్వదా దర్శిస్తే, ఆ సర్వవ్యాపిత్వాన్ని మనం గుర్తిస్తే, ఎవరు? ఈశ్వరుడు సర్వవ్యాపిత్వాన్ని గుర్తించటం అంటే ఏంటి? ఎక్కడున్నాడు ఈశ్వరుడు? మనలో ఉన్నాడా? అందరిలో ఉన్నాడా? మరి అందరిలోనూ ఉంటే ఈశ్వరుడు మన ఇంట్లో ఉన్న వాళ్ళలో కూడా ఉన్నాడా? మరి వాళ్ళలో దర్శించుకుని వాళ్ళకి సేవ చేస్తే ఆ సేవ ఎక్కడికి వెళ్తుంది? ఈశ్వరుడి దగ్గరికే వెళ్తుందా లేదా? అంటే ఇంట్లో వృద్ధులుంటే, తల్లిదండ్రులుంటే వాళ్ళకి వీళ్ళు నా తల్లిదండ్రులు నన్ను చూసుకున్నారు అందుకని సేవ చేస్తున్నా అని కాదు, ఈశ్వరుడే వీళ్ళ రూపంలో ఇక్కడ ఉన్నాడు అనే భావనతో గనక వాళ్ళకి సేవ చేస్తే ఆ సేవ ఎక్కడికి వెళ్తుంది? ఈశ్వరుడి దగ్గరికే వెళ్తుంది. బాహ్యంగా మీరు తల్లిదండ్రులకు సేవ చేస్తున్నారు, భావనాత్మకంగా మీరు ఎవరికి సేవ చేస్తున్నారు? ఈశ్వరుడికి. అప్పుడు ఆ ఈశ్వరుడు విశేషంగా మీ దగ్గర ఉంటాడు. దానివల్ల ఏమవుతుంది? వీరు నా తల్లిదండ్రులు కాదు, ఈశ్వర స్వరూపమే అని అనుకున్నారనుకోండి, అప్పుడు మీ యొక్క అహంభావం అక్కడ సన్నగిల్లుతుందా? తగ్గుతుందా? తృణమాత్రమైపోతుంది. అది లఘూకరణం అవుతుంది, తగ్గుతుంది. నేను నా తల్లిదండ్రులు అంతా మా వాళ్ళు అనుకునేది ఇప్పుడు అంతా ఈశ్వరుడు అనుకుని ఈశ్వరుడికి సేవ చేస్తే ఆ నేనేమవుతుంది? నేను అనేది లేకుండా పోతుంది. మరి నేను అనేది లేనప్పుడు అక్కడ ఉన్నది ఏంటండి? ఈశ్వరుడు కాకుండా. అవునా? ఈశ్వరుడే కదా. మామూలుగా నేను అనుకుంటాం. సరే, ఇప్పుడు మీరు అంటారు మాకు ఇంట్లో అలా వృద్ధాప్యమైన తల్లిదండ్రులు లేరు, ఆ భాగ్యం లేదు అని. లేకపోతే మన దేశంలో ఏమన్నా కరువు వచ్చిందా? ఎక్కడ చూసినా సేవకి అర్హులైన పాత్ర ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వారిలో ఈశ్వరుణ్ణి చూసి సేవిస్తే దానివల్ల ఫలితం ఎవరిది? మనకే. రమణ మహర్షి, జ్ఞాన చక్రవర్తి, ఆయన అన్న మాటలేంటి? పరులకి సేవ చేస్తే దానివల్ల అందరికన్నా ఎక్కువ ఫలితం పొందేది ఆ చేసేవాడే అనేది తెలుసుకుంటే సేవ చేయకుండా ఎవరుంటారు అని అన్నారు ఆయన. చూడండి, ఇప్పుడు ఈశ్వర యొక్క స్వరూపం తెలుసుకోవాలి అంటే నిష్కామమైన సేవ, ఈశ్వర దర్శనంతో సేవ చేస్తే చాలు. దానివల్ల మన అహంకారం యొక్క మిథ్యాత్వం, ఇప్పుడు నాలోనే ఉన్నాడు ఈశ్వరుడు, ఎక్కడ ఎలా ఉన్నాడు? చైతన్య రూపంలో ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. అప్పుడు ఇలా అంతఃకరణ శుద్ధి అవుతే మనలో ఈశ్వరుడు కాదు, ఈశ్వరుడిలోనే మనం అందరూ ఉన్నాం అనే అనుభవం మనకు స్పష్టమవుతుంది.
ఈశ్వరుల్లో అందరూ ఉండటమేంటి? అసలు ఉన్నది ఈశ్వరుడే. సర్వం కలివిదం బ్రహ్మ అనేది మన అనుభవంలో ఉంటుంది. సర్వం కలివిదం బ్రహ్మ. బ్రహ్మ అంటే ఏంటి? ఆ అనంతతే కదా. భూమానందం. ఆ సహజమైన ఆనందం మనకి సొంతం అవుతుందంట. దేనివల్ల? ఎక్కడి నుంచి మొదలుపెట్టాం? ఈశ్వరుడికి యొక్క శరణాగతి వల్ల మనకి అత్యంత దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి అయ్యే అవకాశం కాదు, అవుతుంది అని పరమాత్ములు వారే అన్నారు. కాబట్టి మనం ఈశ్వర ఇన్సూరెన్స్ స్కీమ్లో చేద్దామా? చేరేసారా? మనకి గురువుల దయ వల్ల, ఈశ్వర అనుగ్రహం వల్ల, అనన్యమైన శ్రద్ధతో, భక్తితో, సమర్పణతో, సేవతో ఆయన యొక్క స్వరూపాన్ని తెలుసుకొని దుఃఖ విముక్తులమై పరమానంద ప్రాప్తంగా ఉండాలి అని కోరుతూ సత్సంగ్ని ఉపసంహరిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి.